June 12, the Black Day of Indian Aviation. 270 plus deaths, 60 plus injured, collapse of a massive flight within 32 seconds. ఎస్ నువ్వు విన్నది నిజమే. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కానీ ఇంకా బ్లాక్ బాక్స్ నుంచి అఫీషియల్ న్యూస్ ఏది బయటికి రాలేదు. ఫ్యామిలీతో లండన్లో సెటిల్ అవుదామని ఒకరు, చదువుకుందామని ఒకరు, వాళ్ళ భర్తని కలుద్దామని ఇంకొకరు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 240కి పైగా మంది మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదా. ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్లోని గ్యాట్విక్కి వెళ్ళాలి. ఈ ఫ్లైట్ యాక్చువల్గా డిపార్ట్ అవ్వాల్సిన టైం 1:10 PM, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అండ్ ఇంటర్నల్ చెకింగ్స్ ఇది 1:38 PMకి డిపార్ట్ అయింది. ఆ ఇంటర్నల్ చెకింగ్స్ ఏంటో నేను తర్వాత చెప్తాను మీకు. సేమ్ ఇదే ఫ్లైట్లో దీనికన్నా ముందు జర్నీ అంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ ట్రావెల్ చేసిన ఆకాష్ వస్తా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ అండ్ క్వైరీస్ ఇవి. I was just next to the left engine, right? I was just next to the left engine, and I was when I was looking out of the window, the flight was at cruising altitude of 32,000 feet. But the flaps, they were kind of unusual. I have never seen. I have flown so many times, so many places, but I have never seen such kind of things happening. ఆయన నోటీస్ చేసిన 3 ప్రాబ్లమ్స్ ఇవి: అన్యూజువల్ ఫ్లాప్ మూమెంట్స్, ప్యాసింజర్ కాల్ బటన్స్ అండ్ ఇన్ఫ్లైన్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్. ఈ ప్లేన్ క్రాష్కి ఇంకొక మేజర్ రీజన్ ర్యాట్ యాక్టివేట్ కాలేదు. ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్. ఇది ప్లేన్లో ఒక అడిషనల్ మోటార్ లాంటిది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక కార్లో స్టెఫ్నీ అలాగో ప్లేన్లో RAT అలాగా. ఎప్పుడైతే ఈ మెయిన్ మోటార్ ఫెయిల్ అయినా ఆర్ ఎన్ ఇష్యూ వచ్చినా ఈ ర్యాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. బట్ ఈ కేసులో ర్యాట్ అనేది యాక్టివేట్ కాలేదు. ప్లేన్ టేక్ ఆఫ్ అయిన ఫ్యూ సెకండ్స్కే ఈ ప్లేన్ క్యాప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ కూడా ఇచ్చాడు. మేడే కాల్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తా. ఎప్పుడైతే ఒక ఫ్లైట్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటుందో, డేంజరస్ అంటే అది చేయి దాటిపోయే సిచ్యువేషన్లో ఉంటుందో, అప్పుడు ఆ ఫ్లైట్ పైలట్ మేడే 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 అని 3 times పిలుస్తాడు. ఈ కేసులో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత ATC నుండి రెస్పాన్స్ వచ్చే టైంలోనే కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ బిహైండ్ ద మ్యాసివ్ ప్లేన్ క్రాష్. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఏదైనా మిరాకిల్ జరిగిందా అంటే సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న విశ్వాస్కి. ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయ్యే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే ఆయన ప్లేన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశాడు. और मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. Anyways, may God never let such a tragedy happen again.